స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత దాతురుత్తమః. ఓం నమో నారాయణాయ. హిందూ ధర్మం తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 5వ శ్లోకం నేర్చుకుంటాం. ఇందులో భగవంతుడు స్వయంభూడుగా, సూర్యుడుగా, ఆది అంతం లేనివాడుగా దర్శనమిస్తారు. చదవండి నాతో పాటు. పదం స్వయంభూః శంభుః ఆదిత్యః పుష్కరాక్షః మహాస్వనః అనాదినిధనః దాత విధాత దాతురుత్తమః. పాదం మొదటి పాదం స్వయంభూః శంభురాదిత్యః. రెండవ పాదం పుష్కరాక్షో మహాస్వనః. మూడవ పాదం అనాదినిధనో దాత. నాలుగవ పాదం విధాత దాతురుత్తమః. అర్థ శ్లోకం స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః. ఇప్పుడు రెండవ సగం అనాదినిధనో దాత విధాత దాతురుత్తమః. పూర్తి శ్లోకం స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత దాతురుత్తమః. అర్థం స్వయంభూః తనంతట తానే పుట్టినవాడు, ఎవరూ సృష్టించలేదు. శంభుః సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆదిత్యః అదితి పుత్రుడు, సూర్యుని వలె ప్రకాశించేవాడు. పుష్కరాక్షః కమలముల వంటి కన్నులు కలవాడు. మహాస్వనః వేదముల మహానాదమే తానే అయినవాడు. అనాదినిధనః ఆది లేనివాడు, అంతం లేనివాడు. దాత సమస్తమును ధరించి పోషించేవాడు. విధాత సకల విధులను నిర్ణయించేవాడు. దాతురుత్తమః సర్వధాతువులకు అత్యుత్తముడు. ఈ శ్లోకం పఠించడం వల్ల మన మనసు నిర్మలమై పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సేవ్ చేసుకొని రోజు చదవండి. మళ్ళీ 6వ శ్లోకంతో కలుద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.